ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫోన్ ఫిక్స్ హైదరాబాద్. ఇప్పుడు మన దగ్గర వచ్చేసి ఒక రెడ్మీ నోట్ 9 ప్రో మొబైల్ ఉంది. ఇది వచ్చేసి ఒక డెడ్ కండిషన్ ఉంది. చార్జర్ కనెక్ట్ చేసి చెక్ చేస్తున్నాం. ఛార్జింగ్ లో యాంపియర్ ఏమైనా తీసుకుంటుందా, ఛార్జింగ్ లో వచ్చేసి ఇక్కడ ఏ విధమైన యాంపియర్ అయితే ఛార్జింగ్ లో తీసుకోవట్లేదు. నెక్స్ట్ చెక్ చేద్దాం. ఇక్కడ డీసీ డీసీ పైన ఏమైనా స్విచ్చింగ్ తీసుకుంటుందా, డీసీ పైన చెక్ చేసుకుందాం. నార్మల్లీ యాంటీనా లైన్ కు నేను గ్రౌండ్ పాయింట్ కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి విబ్యాట్ పైన సప్లై విబ్యాట్ పైన ఇక్కడ కనెక్ట్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి డీసీ పైన 0.004 ఆటో యాంపియర్ తీసుకుంటుంది, అంటే మైనర్ లీకేజ్ కండిషన్ ఇది. అండ్ బూటింగ్ అవుతుందో లేదో చెక్ చేసుకుందాం. పవర్ కీ ప్రెస్ చేసి, పవర్ కీ ఎప్పుడైతే ప్రెస్ చేస్తున్నానో ఇక్కడ నాకు ఏ విధమైన బూటింగ్ అయితే కావట్లేదు. అంటే దీంట్లో వచ్చేసి మనకు సెకండరీకి సంబంధించిన ఏదైనా లైన్ షార్ట్ ఉండొచ్చు, లేదా సెకండ్ ఐసీ యాక్టివేట్ కాకపోవడం వల్ల కావచ్చు. ఎప్పుడైతే సెకండ్ ఐసీ యాక్టివేట్ అవుతుందో అప్పుడే మనకు ఫస్ట్ ఐసీ యాక్టివేట్ అవుతుంది. లేదు అంటే దీంట్లో బక్లో షార్టింగ్ ఉండడం వల్ల కానీ, ఒకవేళ ఎల్డిఓ లైన్లో షార్టింగ్ ఉంటే మనకు లో బూటింగ్ కండిషన్లో కనిపిస్తుంది. అండ్ డీసీ స్విచ్చింగ్ వల్ల కూడా మనకు చాలా ఫాల్ట్స్ అని చాలా ఈజీగా రిపేర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూద్దాం, మనం దీని అయితే డయాగ్రామ్ అయితే ఉంది. డయాగ్రామ్లో చూద్దాం మనకు ఎక్కడెక్కడ ఏమేం పాయింట్స్ ఉన్నాయి, ఏమేం పాయింట్స్ మనం చెకింగ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనం ఇది ఒక క్వాల్కమ్ చిప్సెట్. క్వాల్కమ్ చిప్సెట్లో ఇక్కడ వచ్చేసి PM6250 ఒక పవర్ ఐసీ ఉంది. అండ్ పైన సైడ్ చూద్దాం, ఇక్కడ PM6150L ఒక పవర్ ఐసీ ఉంది. అండ్ దీంట్లో వచ్చేసి కొన్ని ఏదైతే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వోల్టేజ్ సప్లైల గురించి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా మీకు చెకింగ్ పాయింట్సే. ఎప్పుడైతే డెడ్ కండిషన్లో ఇవన్నీ కూడా మీరు చెక్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ చూద్దాం, యూఎస్బి విబాస్ సప్లై ఇక్కడ 5V విబాస్ ఇక్కడ జనరేట్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి విపిహెచ్, ఇక్కడ వచ్చి విపిహెచ్ వోల్టేజ్ క్రియేట్ అవుతుంది. ఇది విపిహెచ్ సంబంధించిన కాయిల్. అండ్ ఇక్కడ ఏదైతే మీకు క్యాప్ కనిపిస్తుందో ఇది వచ్చేసి మీకు బూట్ క్యాప్. ఏదైతే చిన్న క్యాప్ కనిపిస్తుందో ఇది వచ్చేసి బూట్ క్యాప్. దీని మీద 4V అండ్ 8V జనరేట్ అవుతుంది. అండ్ ఇది ఐసీ స్విచ్చింగ్ అయితే ఈ వోల్టేజ్ అయితే మనకు 5V ఇన్పుట్ దొరికినప్పుడు ఇది అవుట్పుట్ ఇవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ విబ్యాట్ సప్లై అయితే పైన ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ చూద్దాం, ఈ బోర్డులో ఇక్కడ ఇది వచ్చేసి సెకండ్ పవర్ ఐసీ. ఎప్పుడైతే ఫస్ట్ పవర్ ఐసీ నుంచి ఇక్కడ విపిఎస్ సప్లై సెకండ్ ఐసీకి దొరికిందో, అండ్ ఫాల్ట్ 10 సప్లై ఎప్పుడైతే దొరికిందో ఈ ఐసీ యాక్టివేట్ అయ్యి ఇక్కడ మీకు బిఓబి కాయిల్, ఇక్కడ ఏదైతే కాయిల్ కనిపిస్తుందో ఇది బిఓబికి సంబంధించిన కాయిల్. అండ్ బిఓబి కాయిల్లో మీరు ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఎక్కడైతే బిఓబి కాయిల్ ఉంటుందో దాని పక్కకి మీకు 4-5 కాంపోనెంట్స్ లైన్కి కనెక్ట్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ బిఓబి విఆర్ఈజీ బిఓబి క్యాప్ పైన ఇక్కడ కూడా మీకు డీటెయిల్ ఇచ్చాడు. ఇన్అవుట్ దాంట్లో స్కీమాటిక్ డయాగ్రామ్లో వెళ్ళి కూడా మీరు చాలా ఈజీగా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ మోడల్ నేను ఇంతకుముందు చాలాసార్లు రిపేర్ చేశాను. అండ్ ఇక్కడైతే చూద్దాం, ఇక్కడ ఒక చిన్న డాట్ అనేది కనిపిస్తుంది. ఈ డాట్ వచ్చేసి ఫాల్ట్ 10 సప్లై. ఇది ఫాల్ట్ 10 సప్లై. ఇక్కడ వచ్చేసి ఒక 1.8 వోల్టేజ్ వస్తుంది మీకు. అండ్ ఇది మనం ఛార్జర్ కనెక్ట్ చేసినప్పుడు ఎప్పుడైతే మనకు ఫస్ట్ ఐసీ యాక్టివేట్ అవుతుందో అప్పుడు మనకి ఇక్కడ 1.8 వోల్టేజ్ ఇక్కడ కనిపించాలా. ఇదంతా కనిపించిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు బిఓబి సప్లై ఒకవేళ క్రియేట్ అయింది అంటే మనకు బక్ అండ్ ఎల్డిఓ ఫస్ట్ పవర్ ఐసీ యాక్టివేట్ అవుతుంది. బక్ అండ్ ఎల్డిఓ క్రియేట్ అవ్వడం కూడా మనకు స్టార్ట్ అవుతాయి. అండ్ ఈ స్టెప్ బై స్టెప్ టోటల్ కూడా మా ట్రైనింగ్లో ఇవ్వడం జరుగుతుంది. జూలై 27 నుంచి మా న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. దాంట్లో డెడ్ మొబైల్ను డ్యూయల్ పవర్ను త్రిబుల్ పవర్ను ఏ విధంగా రిపేర్ చేయాలి, ఈ డెడ్ మొబైల్స్ని ఏ విధంగా రిపేర్ చేయాలి, గ్రాఫిక్ ప్రాబ్లం ఏ విధంగా రిపేర్ చేయాలి, లైటింగ్ ప్రాబ్లమ్ని ఏ విధంగా రిపేర్ చేయాలి, అండ్ ఏదైతే నెట్వర్క్ సంబంధించిన ఫాల్ట్స్ ఏ విధంగా రిపేర్ చేయాలి, లేటెస్ట్ మోడల్తో ఏ విధంగా వర్క్ చేయాలి, లీకేజ్ను ఎలా చేయాలి, మన లీకేజ్ను షార్టేజ్ను ఏ విధంగా రిమూవ్ చేయాలి, అండ్ డ్యూయల్ టెక్కర్ బ్లాక్ పేస్టెడ్ వైట్ పేస్టెడ్ను ఈజీ మెథడ్లో ఏ విధంగా చేయాలి, ఇవన్నీ కూడా ఈ కోర్స్లో టోటల్ ఉంటాయి. అండ్ సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది. సాఫ్ట్వేర్లో వచ్చేసి ఎంఎంసి ప్రోగ్రామింగ్, ఫ్లాషింగ్, అన్లాకింగ్, యూఎఫ్ఎస్ సంబంధించిన ప్రోగ్రామింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చి చెక్ చేద్దాం మనం స్టెప్ బై స్టెప్. ఇప్పుడు ఏదైతే మీరు అన్ని చూసారో ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ చెక్ చేద్దాం. దీంట్లో వచ్చి ఫస్ట్ ఛార్జర్ కనెక్ట్ చేద్దాం. ఛార్జర్ కనెక్ట్ చేసిన తర్వాత వోల్టేజ్ మోడ్లో అయితే పెట్టుకోవాలి. ఇక్కడ ఛార్జర్ ఎప్పుడైతే కనెక్ట్ చేశానో ఇక్కడ బ్యాటరీ కూడా నేను కనెక్ట్ చేశాను. అండ్ ఇక్కడ చెక్ చేద్దాం, మనకు ఇక్కడ ఏదైతే స్టిఫ్ కనెక్టెడ్ ఉందో ఇది వచ్చేసి మనకు సబ్ పీసీబీ నుంచి వచ్చే కనెక్షన్. ఇది వచ్చేసి మనకు డిస్ప్లే కనెక్షన్. ఇదైతే మనకు అవసరం లేదు. ఇక్కడ 5V, ఇక్కడ వచ్చేసి మనకు 5V
మనకు స్టిఫ్ నుంచి కనెక్షన్ అయితే ఇక్కడ రావాలి. వి బస్ 5 వోల్ట్ ఇక్కడ జనరేట్ అయింది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ సెకండ్ ఐసీ ఏదైతే సారీ దీంట్లో ఏదైతే ఛార్జింగ్ ఐసీ ఉందో దీని దగ్గర మనకు ఇక్కడ వి బస్ ఇన్పుట్ ఇక్కడ వస్తుంది. అండ్ వి బస్ ఎప్పుడైతే ఇక్కడ ఇన్పుట్ వచ్చిందో ఇది విపిహెచ్ పైన వోల్టేజ్ క్రియేట్ చేయడం స్టార్ట్ కావాలి. 3.85 విపిహెచ్ క్రియేట్ అవుతుంది. విపిహెచ్ క్రియేట్ అయింది అంటే మనకి ఇక్కడ ఏదైతే బూట్ క్యాప్ పైన 4 వోల్ట్ అండ్ 8 వోల్ట్ ఇక్కడ చూద్దాం మనము. ఇక్కడ 4 వోల్ట్ దీని ఆపోజిట్లో వచ్చేసి మనకు 8 వోల్ట్ ఇది కూడా క్రియేట్ అయింది. ఇదంతా కూడా మనకు ఓకే ఉంది సప్లై వచ్చేసి. దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం మనం. ఇక్కడ టీపీ పాయింట్ ఒక చిన్న టీపీ పాయింట్ అయితే కనిపిస్తుంది. దీనిపైన మనకు ఒక 1.8 వోల్టేజ్ ఇక్కడ జనరేట్ కావాలా. ఈ వోల్టేజ్ కూడా మనకు ఓకే ఉంది. అంటే ఫస్ట్ పవర్ ఐసీ సెకండ్ పవర్ ఐసీకి అన్ని సప్లైలు కూడా ఇస్తుంది. అండ్ ఇక్కడ ఈ ఐసీకి కూడా అన్ని విపిఎస్ సప్లైస్ అన్ని కూడా ఎన్ని కాయిల్స్ ఉన్నాయో అన్నిసార్లు మనకు విపిఎస్ సప్లై దొరకాలి. ఇక్కడ చూద్దాం మనం. ఇక్కడ 4 వోల్ట్ ఇక్కడ కూడా మనకు ఇక్కడ 4 వోల్ట్ అండ్ ఇక్కడ కూడా మనకు 4 వోల్ట్. ఈ క్యాప్స్ పైన కూడా మనకు అన్నిటిపైన 4 వోల్ట్ సప్లై ఇక్కడ చెక్ చేద్దాం. దీనిపైన 4 వోల్ట్ అండ్ ఇక్కడ విపిహెచ్ ఫస్ట్ ఐసీ నుంచి విపిహెచ్ కూడా దీనికి దొరుకుతుంది. అండ్ ఇక్కడ ఏదైతే కాయిల్ ఉందో ఇది వచ్చేసి మనకు బిఓబి కాయిల్ పైన చెక్ చేద్దాం. ఇక్కడ మనకు బిఓబి కాయిల్ పైన వోల్టేజ్ జనరేట్ అవుతుందా. బిఓబి పైన చెక్ చేస్తే బిఓబి పైన ఏ విధమైన మనకు వోల్టేజ్ అనేది అయితే లేదు. అండ్ బిఓబి క్యాప్ పైన చెక్ చేద్దాం. ఇక్కడ బిఓబి అవుట్పుట్ క్యాప్ అనమాట. దీనిపైన చెక్ చేద్దాం. ఇక్కడ కూడా మనకు ఏ విధమైన వోల్టేజ్ లేదు. అండ్ నెక్స్ట్ ఇంకోటి చెక్ చేద్దాం. ఇక్కడ డయోడ్ మోడ్లో బిఓబి కాయిల్ పైన జిఆర్ కూడా చెక్ చేద్దాం. ఇదేమైనా షార్ట్ ఉందా. అండ్ బ్యాటరీ కనెక్షన్ ఇవన్నీ కూడా రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకొని ఇక్కడ చెక్ చేద్దాం. ఇక్కడ 420 జిఆర్ వస్తుంది. అండ్ బిఓడి క్యాప్ మీద చెక్ చేసుకుందాం. ఇక్కడ 450 జిఆర్ వస్తుంది. షార్టింగ్ అయితే ఏం లేదు దీంట్లో. అండ్ ఇప్పుడు ఏదైతే మనకు బిఓబి సప్లై క్రియేట్ కావట్లేదు అంటే ఎప్పుడైతే బిఓబి సప్లై డ్యూయల్ పవర్ కాన్సెప్ట్లో మీకు ఎప్పుడైతే బిఓబి సప్లై క్రియేట్ అవుతుందో ఆ బిఓబి సప్లై మళ్ళీ ఫస్ట్ ఐసీని యాక్టివేట్ చేస్తుంది. అంటే దీంట్లో బిఓబి క్రియేట్ కావట్లేదు అంటే మనకు PM6150L వచ్చేసి ఇక్కడ డ్యామేజ్ ఉంది. మనకు ఈ విధంగా చాలా ఈజీగా తెలుసుకోవచ్చు ఏ ఐసీ మనకు ప్రాబ్లం అయింది, ఏ ఐసీ మనకు అవుట్పుట్ రిలీజ్ చేయట్లేదు. ఫస్ట్ ఈ ఐసీని అయితే మనం చేంజ్ చేసి చూద్దాం. ఇక్కడ ఈ ఐసీని చేంజ్ చేసి ఫస్ట్ చెక్ చేద్దాం ఇంతటితో మన వర్క్ అయిపోతుందా. ఒకవేళ ఇంతటితో మన వర్క్ కాలేదు దాని తర్వాత స్టెప్స్కి మనం వెళ్ళొచ్చు. ఏదైతే మన బాక్ అండ్ ఎల్డిఓ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ప్రతి ఒక్క లైన్ను చెక్ చేసి మనం దీన్ని టోటల్ బూట్ సీక్వెన్స్ని చెక్ చేసి మనం రిపేర్ చేయొచ్చు. ఫస్ట్ ఈ ఐసీని అయితే మనం చేంజ్ చేసి చూసుకుందాం. ఎప్పుడైతే ఈ ఐసీ రిమూవ్ చేశానో నేను దీంట్లో చూశాను ఎవరో ఆల్రెడీ దీంట్లో వర్క్ చేయడం కూడా జరిగింది. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా సిపియు కూడా రిమూవ్ చేశారు. సిపియు పైన కూడా వర్క్ చేశారు. అండ్ అన్ని ఐసీల పైన కూడా వర్క్ చేసి చెక్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ ప్రాపర్లీ క్లీనప్ చేద్దాం. క్లీనప్ చేసిన తర్వాత టోటల్ క్లీనప్ అయిపోయింది. ఫస్ట్ ఐసీని అయితే మనం చేంజ్ చేద్దాం. ఎప్పుడైతే మీకు ప్రాపర్ నాలెడ్జ్ ఉంటుందో ఫాల్ట్ ఫైండింగ్ చాలా ఈజీగా చేయొచ్చు. ఒకవేళ ఈ విధంగా వర్క్ చేయకుండా ఐసీ రీబాల్ చేయడం, ప్రతి ఐసీని కదిలించడం, హీట్ కొట్టడం అండ్ సిపియు డైరెక్ట్లీ రీబాల్ చేసి చూసుకోవడం, దీనివల్ల అయితే సక్సెస్ అయితే ప్రతిసారి కనిపించదు. సమ్ టైమ్స్ ఎప్పుడైతే అదే పార్ట్ డ్యామేజ్ అయిందో అట్లాంటప్పుడు డ్రై అయిపోయిందో అట్లాంటి టైంలో మీరు హీట్ చేయడం వల్ల మొబైల్ ఆన్ అయితే ఆన్ కావచ్చు. కాకపోతే అది ప్రాపర్ వర్క్ అయితే కాదు.
ఇక్కడైతే ఐసీని మనం ప్రాపర్లీ ఫిక్స్ చేద్దాం. ఫిక్స్ చేసి చెక్ చేసుకుందాం మనకు బిఓబి సప్లై క్రియేట్ అవుతుందా లేదా. ఒకవేళ క్రియేట్ కాలేదు అంటే ఫ్రంట్ సైడ్ సిపియు కూడా టచ్ చేశారు కాబట్టి ఒకవేళ దాన్ని కూడా కరెక్ట్ ఫిక్స్ చేయకపోతే దాన్ని కూడా చెక్ చేయాల్సి వస్తుంది. లేదు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వోల్టేజెస్ అన్నీ కూడా మనం చెక్ చేసి ప్రాపర్ వర్క్ చేద్దాం దీంట్లో. ఓకే, ఐసీ అయితే ఫిక్స్ అయిపోయింది మనకి ఇక్కడ. బోర్డ్ కొద్దిగా కూల్ కానీ ఓకే, ఐసీ అయితే ఫిక్స్ అయిపోయింది. ఒకసారి మనం ఫ్రేమ్లో పెట్టి చెక్ చేద్దాం. ఫ్రేమ్లో పెట్టి చెక్ చేసుకుందాం మనకు ఫోన్ ఆన్ అవుతుందా లేదంటే మనకు ఆన్ కావట్లేదా. ఇక్కడతో మనకు ఐడియా వస్తుంది, చూద్దాం ఒకసారి. ఛార్జర్ కనెక్ట్ చేద్దాం. ఛార్జర్ కనెక్ట్ చేస్తే మనకు ఇక్కడ యాంపియర్ ఏమైనా తీసుకుంటుందా లేదా. ఓకే, మనకు ఇక్కడ 0.14 ఛార్జింగ్ అయితే తీసుకుంది మనకి ఇక్కడ. అండ్ ఇక్కడ 1.4 అండ్ 14% ఛార్జింగ్ కూడా చూపిస్తుంది. లోగో కనిపించడం స్టార్ట్ అయిపోయింది. ఓకే అయిపోయింది. లోడింగ్లో వస్తుంది అంటే మనకు సెకండ్ లోగోలో వచ్చేసింది మనకి. ఇప్పుడు ఫోన్ అయితే ప్రాపర్లీ ఆన్ అయిపోతుంది ఇది. ఓకే, టోటల్లీ ఫోన్ అయితే ఆన్ అయిపోయింది, ఇక్కడ చూడొచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోలు నెక్స్ట్ వస్తూనే ఉంటాయి. అండ్ మా బ్యాచ్ వచ్చేసి నెక్స్ట్ 27th స్టార్ట్ అవుతుంది. జూలై 27th న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. చాలా తక్కువ ఫీజులో ఈ కోర్స్ని అయితే ప్రతి ఒక్కరూ చేయొచ్చు. కాల్ చేయండి డీటెయిల్స్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.